బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా మచిలీపట్నం జెడ్పీ సర్వసభ్య సమావేశంలో చైర్పర్సన్ ఉప్పాల హారిక, సీఈఓ కన్నమనాయుడు మధ్య అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. నిండు సభలోనే సీఈఓ తీరుపై సభ్యులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. జెడ్పీ నిధులతో మంజూరైన 424 పనులకు ప్రొసీడింగ్స్ ఇచ్చి వాటిని మధ్యలోనే నిలిపివేయడంపై చైర్పర్సన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలకు సీఈఓ సమాధానమిచ్చే ప్రయత్నం చేయగా సభ్యులు పోడియం ముందుకు దూసుకువచ్చి నిరసన తెలిపారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్న సీఈఓపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తూ సభ్యులు కలెక్టర్కు ఫిర్యాదు సైతం చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత పాలకవర్గంగా ఉన్న వైసీపీ ఏదో ఒక అంశంపై వివాదం సృష్టిస్తూ ఉండటంతో కూటమి ఎమ్మెల్యేలు సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ ఇటు సీఈఓ పై ఆరోపణలు వచ్చినట్టుగా అర్థమవుతుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి శివ? మొత్తమే చూసుకుంటే కనుక కృష్ణా జిల్లాకు సంబంధించి జెడ్పీ సర్వసభ్య సమావేశంలో తీవ్ర స్థాయిలో ఉద్రిక్తత ఆందోళన జరిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన జెడ్పీ చైర్మన్ హారిక నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఇద్దరి మధ్య ఉన్నతాధికారుల మధ్య అంతర్గత విభేదాలు రోడ్డుపై పడ్డాయి. చైర్పర్సన్ హారిక అధ్యక్షత జరిగిన సమావేశంలో సీఈఓ కన్నమనాయుడు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జెడ్పీ నిధులని 422 పనులకు ప్రొసీడింగ్ ఇచ్చి పనులు మధ్యలో ఆపేయడంపై చైర్పర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్పర్సన్ ఆరోపణల సమాధానం ఇచ్చే ప్రయత్నంలో పొడియం ముందు కొంతమంది సభ్యులు దూసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే సీఈఓ తీరుపై కలెక్టర్కు కొంతమంది సభ్యులు కూడా ఫిర్యాదు చేశారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్న దానికి సంబంధించి కూడా సీఈఓపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తాం. జెడ్పీ పాలకవర్గంలో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అధికారులు ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ప్రభుత్వం మారిన దగ్గర నుంచి ఏదో ఒక అంశం వివాదం జరుగుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తొలి సమావేశంలో సంఖ్యాబలంతో మంత్రి కొల్లు రవీంద్రపై పూర్తి స్థాయిలో ముప్పేట దాడి చేసే ప్రయత్నం కూడా ఆ సమయంలో కొనసాగింది. ఆ తర్వాత జెడ్పీ సర్వ సమావేశానికి కూడా దాదాపుగా కొల్లు రవీంద్ర దుమ్మా కొడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పక్కా ప్లాన్ ప్రకారమే కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే దిశగా వైఎస్ఆర్సీపీ నేతలు వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా టీడీపీ నేతలు అలాగే కౌన్సిల్ సభ్యులు ఆరోపిస్తా ఉన్నారు. Yes, thank you, Shiva.